జజ్జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా అక్క చెల్లెళ్ళు లక్షాధికారులు కావాలని ఆయన ఆశించారు. అక్క చెల్లెళ్ళు కావాలని కొడుకుని చేసిండు కదా, అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. వాళ్ళు చూస్తే నిజం చెప్పినావు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ప్రతి సంవత్సరము 100 రూపాయలు పెరగడం జరిగింది. మీ కంపెనీ షేర్ల ధరలు కాదు, 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పోవడం జరిగింది. మాకున్న అప్పులవి. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజల కష్టం బాగా తెలిసిన వ్యక్తి, అందుకే కావచ్చు ఆదుకోలేకపోయిండు. ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు చంద్రబాబు నాయుడు గారే. కేవీపీ ఉండే కదా, ఎప్పుడో గంగలో కలిసిపోయింది. ఒక రకంగా శని పోయినట్టే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో. ఎట్లా పెట్టిండమ్మా? 2009లో నగదు బదిలీ పథకం ఇస్తానని చెప్పాడు, కలర్ టీవీలు ఇస్తానని మభ్య పెట్టాడు, అది ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నాడు, పథకాలు ఏ నుంచి అమలు చేస్తాడో చెప్పు. నేను మీ పెద్ద కొడుకునే సేవ చేసుకుంటా, అధికారం ఇస్తే అని చెప్తా ఉన్నాడు ఇవాళ. అది మహాపాపం. ఆయనేమో మీకోసం యాత్ర అంటూ మరో నాటకం తీసుకుని బయలుదేరాడు ఇవాళ. మంచిగా యాద్ చేసినావు కానీ మన శరీరంలో ఆరోగ్యం ఎట్లా ఉంది? మరి 108 చూస్తే ఫోన్ చేస్తే డీజిల్ లేదంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ బాబుని మీరు నాయకుడిగా నమ్ముతున్నారు. మేము ఈ రోజు ఈ విధంగా ఉన్నాము, మీ ముందర నిలబడి ఉన్నామంటే కేవలం అది మీ ప్రేమ మాత్రమే. ప్రేమనా తోటకూర కట్టనా? కొడుకును జైలుకే తెచ్చుకోనికి వచ్చినావు. మిమ్మల్ని అందరు మీ ప్రేమను చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. మెగాస్టార్ గారు తెలుగా ఇంగ్లీషా? ఆంగ్లేయలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి. అయితే తెలుగులో మాట్లాడు. చాలా మంచి పని చేశారు. మేము ఎప్పుడు మంచిగా చేస్తాం. మేము వాయిస్ తేడా వచ్చింది కదా. మాకు తెలియదు నీకు ఇంగ్లీష్ చక్కగా రాదని. మనిషి జీవితం పుట్టుక గురించి, ఆ చరిత్ర గురించి చెప్పాలంటే వేల సంవత్సరాలు. అంత దూరం ఏందో ఇప్పుడు ముచ్చట చెప్పు. ఆ యొక్క సినిమా రంగానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకు సంపాదించింది సరిపోలేదా? నిజంగా చెప్తాం, ఈ రుణం తీర్చుకోలేనిది. అబద్ధంగా చెప్పాలంటే ఏం చేస్తావు? చదివిన తర్వాత పూర్తిగా మాట్లాడగలను. చెప్పు, అబద్ధాలు కూడా చదువుకొని చెప్పాలా? అది మా అదృష్టం. అది మీకేం సార్, ఎన్నన్నా తుడుచుకొని పోతారు. వెళ్ళండి సార్, నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది. ఏంది సారు కండ్లద్దాలేమో కిందికి జారినాయి? పిచ్చి మాటలు మాట్లాడితే నిజమా? వాస్తవే అది. అదే ఎందుకు అంటున్నాం. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నారు. మాకేమేరు కానీ గమ్మతులు. నేను ఒక్కటే చెప్పేది, చెప్పు. కోదండరామిరెడ్డి గారు ఏ పార్టీ? తెలంగాణ. ఎందుకు ఆయన ఏమన్నా చేస్తావా ఏంది? నీ జేఏసీ కన్నా తీసేస్తా అని చెప్పి. ఎట్లా తీసేస్తావు? కోదండరామిరెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి. ఎప్పుడు పెట్టుకున్నావు ముహూర్తం? మీరే డేట్ పెట్టండి. ఇంతకీ ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తావు? తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని. మరి ఆయన లొంగకపోతే? నానా బూతులు తిట్టి బ్లాక్ మెయిల్ చేసి. ఎవరెవరు వస్తారు ఈ పని చేసేటందుకు? తెలుగుదేశం పార్టీ నుంచి 3 ప్రతినిధులు వస్తాం. ముగ్గురేనా? గన్మెన్లను డ్రైవర్లను తెచ్చుకోరా? డ్రైవర్ గన్మెన్లను వదిలిపెట్టి. ఏ టైంలో బ్లాక్మెయిల్ చేస్తారు? రాత్రి పక్కనా మీరు చేసే పని? మేము ఒక స్టాండ్ మీదనే ఉన్నాం. మరి పబ్లిక్ మీ మీద తిరగబడితే? మాకు ఎవరు కూడా అల్టిమేట్ ఇచ్చే అధికారం లేదు. జనము మిమ్మల్ని ఉరికిస్తే ఏం చేస్తావు? అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు కోదండరాముని తిడితే ప్రజలంతా ఏం చేయాలి? ధర్నా చేయండి. మీరు ఎప్పుడు మేల్కుంటారు సారు? మా తెలుగుదేశం పార్టీని తిట్టినా పరిస్థితులలో మార్పు రాదంటవా? గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నాం. అయితే మీలో ఏ మార్పు రాదన్నట్టే. జజ్జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.